హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సమీర్ అగైన్. ఈరోజు మీకోసం ఒక చిన్న షార్ట్ వీడియో అబౌట్ ట్రిగ్గర్ ఫింగర్ తీసుకొచ్చానండి. ఈ ట్రిగ్గర్ ఫింగర్ అనేది మనం అనుకున్న దానికంటే కామన్. యాక్చువల్గా మనం అనుకుంటాం చాలా అంత డిఫార్మిటీ అంత ఉండదు కామన్గా అనుకుంటాం, కానీ ఇట్స్ రియలీ కామన్ యాక్చువల్గా. బేసిక్గా ఏంటంటే ట్రిగ్గర్ ఫింగర్ అంటే ఏంటి, ఫస్ట్ పాయింట్ చెప్పాల్సిందంటే, ట్రిగ్గర్ ఫింగర్ అంటే యూజువలీ మనం ఫింగర్స్ బెండ్ చేసినప్పుడు, స్ట్రైట్ చేసినప్పుడు స్మూత్గా మూమెంట్ వస్తుంది కదా. కాకపోతే ట్రిగ్గర్ ఫింగర్లో ఏంటంటే ఒక ఫింగర్ కానీ రెండు ఫింగర్లు కానీ స్టక్ అయిపోతాయి మధ్యలో. మీరు ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు ఫింగర్స్ ఒక ఫింగర్ కానీ 1 or 2 ఫింగర్స్ స్టక్ అయిపోతాయి మధ్యలో. ఎంత ప్రయత్నం చేసినా అది స్ట్రైట్ అవ్వదు అనమాట. మీరు ఫోర్స్ పెట్టి చేస్తే సడన్గా ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్లో ఏమవుతుందంటే క్యాచ్ అయిపోయిన టెండన్ రిలీజ్ అయిపోతుంది అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ రిలీజ్ అయిపోతుంది. అంటే ట్రిగ్గరింగ్ ఎఫెక్ట్ లాగా ఇట్లా సడన్గా స్టక్ అయిపోయింది మధ్యలో. మళ్ళీ మీరు ఫోర్స్ పెడుతుంటే సడన్గా ఇలా ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట, స్ట్రైట్ అయిపోతుంది. యాజ్ ఇఫ్ సంథింగ్ ఇస్ ట్రిగ్గరింగ్ ఇట్ అనిపిస్తుంది అనమాట, సడన్గా అవుతుంది. అది యూజువల్గా ఎందుకు అవుతుందంటే, యూజువల్గా మీరు కామన్గా మాన్యువల్ లేబర్స్లో, తర్వాత ఎవరైనా సరే చేతితో ఎక్కువ పని చేస్తున్నప్పుడు బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమవుతుందంటే ఒక్కొక్క ఫింగర్కి ఒక టెండన్ వస్తుంది అనమాట. ఆ టెండన్ ఫ్లెక్స్ చేస్తుంది, తర్వాత వేరే టెండన్ ఇక్కడ నుంచి వచ్చే టెండన్ ఎక్స్టెండ్ చేస్తుంది ఫింగర్ని. సో ఫ్లెక్షన్ అయ్యే టెండన్ ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అంటే చాలా ఫ్రిక్షన్ అయ్యి పని చేస్తూ, ఫ్రిక్షన్ వల్ల ఆ టెండన్ షీత్ ఒకటి ఉంటుంది, స్మూత్గా ప్యాసేజ్ ఉంటుంది అనమాట. స్మూత్ ప్యాసేజ్ అవ్వడానికి టెండన్ షీత్లో నుంచి టెండన్ పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ టెండన్ షీత్ ఏమవుతుందంటే ఇన్ఫ్లేమ్ అయిపోతుంది. ఇన్ఫ్లేమ్ అయిపోయి స్టినోజ్ అయిపోతుంది. స్టినోజ్ అంటే మీకేం చెప్పాలి, నేరో అయిపోతుంది అనమాట కెనాల్. ఇప్పుడు పాస్ అవుతున్న దాంట్లో నేరో కెనాల్ అయిపోతే ఆ కెనాల్ క్యాచ్ చేస్తుంది, టెండాన్ని క్యాచ్ చేస్తుంది అనమాట. మనం మూవ్ చేయలేం, టెండాన్ ఫ్రీగా మూవ్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే టెండాన్ ఇప్పుడు టెండాన్ ఒకే సైజులో ఉండదు త్రూఅవుట్ ఇట్స్ లెంగ్త్. ఇక్కడ టిప్ దగ్గర నేరోగా ఉంటుంది, తర్వాత స్లోగా లావ్ అవుతూ వస్తుంది అనమాట, టిల్ ఇట్ రీచెస్ ఇట్స్ మజిల్ కదా. సో ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర అది స్టక్ అయిపోతుంది కెనాల్లో. టెండాన్ స్టక్ అయిపోయి మనం ఎక్స్టెండ్ చేయలేం ఫింగర్ని. దట్ ఈస్ ట్రిగ్గర్ ఫింగర్. సో మన హౌస్ వైఫ్స్లో కూడా కామన్ అయ్యేది చాలా. అంటే నా దగ్గర వస్తున్న పేషెంట్స్ వాళ్ళు ఏంటంటే హౌస్ వైఫ్స్ ఉంటారు యూజువల్గా. వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో రారు, అది చాలా పెద్ద తప్పు చేస్తుంటారు వాళ్ళు. ఇనిషియల్ స్టేజ్లో ఏమనుకుంటారంటే ఏమో సంథింగ్ మామూలుగా అది పోతుందిలే అనుకుంటారు. కానీ రాను సివియర్ అయిపోయి ఒక స్టేజ్ వస్తుంది, మీరు అసలు ఎక్స్టెండ్ చేయలేరు. దాంతోపాటు ఒక పెయిన్ఫుల్ స్వెల్లింగ్ ఎక్కడ కనపడుతుంది అనమాట మీకు. ఇండెక్స్ ఫింగర్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, బేస్ ఆఫ్ ద ఇండెక్స్ ఫింగర్ ఇక్కడ ఒక నాడ్యూల్ లాగా ఉంటుంది, ఒక హార్డ్ అండ్ పార్ట్ టెండాన్ షీత్ హార్డ్ నాడ్యూల్ లాగా కనపడుతుంది అనమాట. దాని మీద ప్రెషర్ పెట్టినప్పుడు పెయిన్ ఉంటుంది అనమాట, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో చాలా అంటే నెగ్లెక్ట్ చేస్తారనమాట ఈ కండిషన్ని, పట్టించుకోరంతా.